రాష్ట్ర రాజకీయాల్లో జనసేన నెక్స్ట్ మూవ్ సంచలనం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యూహానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకు పవన్ చుట్టూనే తిరిగిన పార్టీని ఇక పోలింగ్ బూత్ స్థాయి వరకు తీసుకువెళ్లే మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేనలో జరుగుతున్న వరుస పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఇంతకీ పవన్ వ్యూహమేంటి? తెర వెనక ఏం జరగబోతోంది? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలు, ఎన్నికల ప్రచారాలతో గుర్తింపు తెచ్చుకున్న జనసేన ఇప్పుడు క్షేత్రస్థాయి నిర్మాణాన్ని బలపరిచే దిశగా అడుగులు వేస్తోందన్న చర్చ సాగుతోంది. రెండు 2014లో జనసేన ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ పోలింగ్ బూత్ స్థాయిలో క్యాడర్ నిర్మాణం మాత్రం పరిమితంగానే ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అదే అంశాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్ వద్ద పార్టీకి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో జనసేన దృష్టి పూర్తిగా గ్రామాల వార్డులు బూత్లపై కేంద్రీకృతమైందని చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు గెలుపు సాధిస్తేనే క్షేత్రస్థాయి నాయకత్వానికి గుర్తింపు వస్తుందని, కార్యకర్తలకు రాజకీయ భవిష్యత్ బలపడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం. పార్టీలో చేరికలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించేందుకు మరో కమిటీని కూడా నియమించింది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యతను కల్పిస్తూనే కొత్త నాయకత్వానికి కూడా అవకాశం ఇవ్వాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన స్థాపనకు ఇప్పటికే 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ స్థాయిలో సంస్థాగత విస్తరణపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడం ఇదే తొలిసారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయటమే లక్ష్యంగా జనసేన నాయకత్వం పావులు కదుపుతోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు విజయం సాధించి 100% సక్సెస్ రేట్ నమోదు చేసింది. దీంతో పార్టీ రాజకీయంగా కొత్త ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది. ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా కొనసాగుతూ ఉండగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ పాలనలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. పరిపాలనతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతం పైన సమానంగా దృష్టి సారిస్తూ క్షేత్రస్థాయిలో జనసేనను మరింత విస్తరించేందుకు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో బాధ్యతలు, పార్టీలో నిర్మాణాత్మక మార్పులు రెండింటినీ సమన్వయం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న తీరు రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారుతోంది. రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రజా సమస్యలపై నేరుగా స్పందించడం, భావోద్వేగంతో కూడిన ప్రసంగాలు, కార్యకర్తల ఉత్సాహాన్ని నింపే నాయకత్వం ఆయనకు ప్రత్యేక ఇమేజ్ను తీసుకొచ్చాయి. సభలు, పర్యటనలు, సంస్థాగత కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ పార్టీ శ్రేణులతో నిరంతరం మమేకమవుతున్నారు. రాజకీయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా, పార్టీ విస్తరణ కోసం కొత్త వ్యూహాన్ని అమలు చేసే డైనమిక్ లీడర్గా పవన్ కళ్యాణ్ను జనసేన శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా ఆయన తీసుకుంటున్న చర్యలు జనసేన భవిష్యత్ రాజకీయ ప్రస్థానాలు కీలకంగా మారుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మరో 3 ఏళ్ల పదవీ కాలం ఉండటంతో స్థానిక ఎన్నికలు అధికార పక్షానికి కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో జనసేన సంస్థాగతంగా బలపడితే భవిష్యత్ ఎన్నికల్లో మరింత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేనలో జరుగుతున్న ఈ మార్పులతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని నాయకులు చెబుతున్నారు. మరోవైపు ఇతర పార్టీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా జనసేన వైపు మళ్లే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
జనసేనకు ప్రజాదరణను క్షేత్రస్థాయి బలంగా మార్చాలన్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో స్థానిక ఎన్నికలే తొలి పరీక్షగా మారనున్నాయి. బూత్ స్థాయిలో మొదలైన ఈ కసరత్తు రానున్న ఎన్నికల్లో జనసేన రాజకీయ ప్రస్థానాన్ని ఏ దిశగా తీసుకువెళ్తుందో వేచి చూడాలి.